తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు? ఐషా. ఏం చదువుతున్నారు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ గీతాంజలి ఇన్స్టిట్యూట్ నుంచి చదువుతున్నాను. ఓటుకి అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకున్నాను. ఎట్లా మరి 2-3 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి, ఏ పార్టీకి మీ మొదటి ఓటు వేద్దాం అనుకున్నారు? అది అనేది అక్కడికి వెళ్ళి డిసైడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే లైక్ ఇప్పుడు నెక్స్ట్ 4 years పాలించాలి కాబట్టి ఎవరు బాగా పాలిస్తున్నారో చూసి. ఆల్రెడీ టర్మ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, ఇంకా 2-3 నెలలు మాత్రమే ఉంది. 4.5 years జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చూస్తారు. ఏమనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి సార్ పరిపాలన అయితే ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బాగా డెవలప్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి అంత బాగా లేవు, ప్లస్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత బాగాలేదు. కాబట్టి వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే పూర్ పీపుల్స్ అనేవాళ్ళు పిల్లలు వచ్చి ఎందుకు ఇంత ఎడ్యుకేషన్ మేము అఫోర్డ్ చేయలేము అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డిజిటల్ టెక్నాలజీ అంతా దానివల్ల వారు ఎడ్యుకేషన్ పరంగా మేము వెళ్ళాలి, మేము కూడా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. నిజంగా చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? నిజంగా స్టూడెంట్స్కి సంబంధించి ఏమైనా బెనిఫిట్స్ కావచ్చు, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ నిజంగా జరుగుతున్నాయా? చేస్తున్నారు అని చెప్తాను. ఎందుకంటే మాకు కనిపిస్తుంది లైక్ డిజిటల్ టెక్నాలజీ మా కాలేజ్లో కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి మా ఫ్యాకల్టీ కూడా డిజిటల్ టీవీస్ తెచ్చి ఆ గవర్నమెంట్ టీచర్స్కి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్లస్ ఎలా నేర్పియాలి, ఎలా చేయాలి అని చెప్పేసి 14 days ఏమో వాళ్ళు అంత ట్రైనింగ్ ఇచ్చారు. సో చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? బిఫోర్ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ మీద అంతగా ఏం దృష్టి పెట్టలేదు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ మీద బాగా దృష్టి పెడుతున్నారు. స్టూడెంట్స్ డెవలప్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. అలా ఏ గవర్నమెంట్ వస్తే బెటర్గా ఉంటుందని మీ ఒపీనియన్? స్టూడెంట్ ప్రకారంగా చెప్తే జగన్స్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్కి యొక్క అన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు. దీనివల్ల పేరెంట్స్కి సపోర్ట్ అవుతుంది, ప్లస్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ డెవలప్ అవుతున్నాయి. సో ఐ సపోర్ట్ జగన్స్ గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉంది కదా, మరి దానిపైన ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు దాకా రూల్ చేయలేదు కదా, సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ దట్. పవన్ కళ్యాణ్ తెలీదు. నో ఒపీనియన్. మీరైతే జగన్? నేనైతే జగన్. పవన్ కళ్యాణ్ పెద్ద ఫాలోయింగ్ ఉంది కదా, పెద్ద పవర్ స్టార్, ఒక సినిమా హీరో. ఫాలోయింగ్ ఉంది, కానీ రూలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. లైక్ ఒక స్టేట్ని ఎలా రూల్ చేయాలి, ఒక స్టేట్ని ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి తెలిస్తేనే మనం ఒక సీఎంని తీసుకోవచ్చు. అది అనేది జగన్ సార్కి తెలుసు, అలాగే చంద్రబాబు సార్కి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఫర్ ది ఫస్ట్ టైం అనేది సీఎంగా తీసుకుంటే చూడాలి. ఇంకా మీరైతే జగన్ అంటారు? అంతే. థ్యాంక్ యూ.